సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన క్యాబ్ డ్రైవర్లు ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితి ముగియడంతో వాహనాలకు లైఫ్ ట్యాక్స్ మళ్లీ చెల్లించాలని తెలంగాణ సర్కార్ నిబంధనలు విధించిందని వాపోయారు. మరోసారి లైఫ్ ట్యాక్స్ చెల్లించడం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామంటూ మంత్రి లోకేష్ కు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో ఏపీ వాహనాలు తిరగకుండా అక్కడి అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, లోకల్ డ్రైవర్లు కూడా తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్న నేపథ్యంలో తమ సమస్య పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. నారాయణ, హైదరాబాద్లో ఉంటాము. ఏపీకి సంబంధించిన క్యాబ్ డ్రైవర్స్ మేమంతా. రాత్రి 400 మంది క్యాబ్ డ్రైవర్స్ వచ్చాము. ఉమ్మడి రాజధాని కింద టైం అయిపోయిందని చెప్పేసి మమ్మల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు. లోకల్ లీడర్స్ అయితేమే, లోకల్ యూనియన్ డ్రైవర్స్ అయితేమే, ఎయిర్పోర్ట్లో అయితేమే, ఆర్టీఓలు అయితే దొరికిన బండి దొరికినట్టు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ₹1,00,000 పైన వేస్తున్నారు ఫైన్. ఏంటంటే మీ టైం అయిపోయింది, ఏపీకి వెళ్ళిపోమని అంటున్నారు. ఇప్పుడు ఆ విషయం గురించి లోకేష్ గారి దగ్గరకు వచ్చాము. లోకేష్ గారితో అర్జీ ఇచ్చాము. సారు సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు ఏపీ రిజిస్ట్రేషన్తో బండ్లు అక్కడ తిరుగుతున్నాయి సార్. బండ్లు తిరుగుతుంటే మొన్న 2వ తారీఖు వరకు ఎవరేం మాట్లాడలేదు. ఇప్పుడు 2వ తారీఖు తోటి మీ టైం అయిపోయింది, మీది ఉమ్మడి రాజధాని కింద అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి అంటున్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం సార్? పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఫైనాన్షియల్ క్లియర్ అవ్వాలి. తెలంగాణకు మార్చుకోవాలంటే కనుక ఫైనాన్స్ క్లియర్ అవ్వాలి, ఎన్ఓసీ రావాలి, మార్చుకోవాలి. అదంతా ఇప్పుడు అయ్యే పని కదా. ఒక్కొక్కరు 10 లక్షల నుంచి 15 లక్షలు కట్టాలా. క్యాబ్ డ్రైవర్గా పనిచేసేవాడు అంత అమౌంట్ ఒక్కసారి కట్టాలంటే కట్టలేడు. కాబట్టి మాకు దీనికి సమస్యకు పరిష్కారం ఏంటంటే ఒక 1 ఇయర్ పాటు దీన్ని వెసులుబాటు కల్పించాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం సార్. అక్కడ స్థిరపడినా సరే ఓటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ అన్ని అడ్రస్లు ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడ బండ్లు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రూఫ్లు ఉండబట్టి, ఇక్కడ మనకు లోకల్లో మనకు ఫైనాన్స్ ఇవ్వాలన్నా కానీ లోకల్ ప్రూఫ్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి బండ్లు ఇక్కడ తీసుకున్నాం. కాబట్టి అక్కడికి వెళ్ళి తిప్పుకుంటుంటే సమస్య ఇప్పుడు వచ్చింది సార్. ఇది సమస్య మాకు ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు సమస్య వచ్చింది. అది కూడా చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు సార్. లోకల్లో అయితే వల్గర్గా మాట్లాడడం, ఏపీ బండి కనపడితే బండి ఆపి టైర్లో గాలి తీయడం, కస్టమర్ ఉన్నా సరే ఎంత వల్గర్ బ్యాడ్ లాంగ్వేజ్ అంటే అంత వరకు ప్రూఫ్లు కూడా ఉన్నాయి. వాళ్ళు మన బండ్లో ఆపి టైర్లో గాలి తీసే ఆంధ్రవాడి నువ్వు ఇక్కడ ఉండడానికి లేదు వెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడిన ప్రతి మాట రికార్డెడ్ వీడియోలు ఉన్నాయి మా దగ్గర. రేవంత్ రెడ్డి గారితో చంద్రబాబు గారికి మీటింగ్ ఉందనే విషయం తెలిసింది. ఈ లోపు మా సమస్యను గారికి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లగలిగితే రేపు ఆ బయటలో మా సమస్యకు పరిష్కారం దొరికిద్దన్న ఆలోచనతో వచ్చాం సార్. ఇక్కడ సార్ మాకు 1-2 కుటుంబాలు కాదు సార్, మొత్తం 4,000 కుటుంబాలు అక్కడ క్యాబ్ డ్రైవర్లు బతుకుతున్నాం. ఇప్పుడు ఎమర్జెన్సీగా బయటికి పోమంటే మేము ఎట్లా వచ్చి ఏ విధంగా బతకాలి? ఏ టైంలో ఏ బండి దొరికినా ఉన్న అర్ధరాత్రి అయినా సరే, పగులు అయినా సరే, ఏ టైంలో అయినా సరే ₹1,00,000 విధి విధానంగా ₹1,00,000 ఫైన్ వేస్తున్నారు. అది ఏమిటి అని సమస్య అడిగితే వాటికి ఆర్టీఓ ఆఫీసర్ల కంటే ఎమర్జెన్సీగా వచ్చేసి లోకల్ లీడర్స్ మమ్మల్ని విచ్చలవిడిగా అద్దాలు పలగొడతాము, మీ ఆంధ్ర డ్రైవర్లు మీరు వెళ్ళిపోండి, మీకు మాకు సంబంధం లేదు అని రచ్చరచ్చగా చేస్తున్నారు. చెప్పినంటే జాయింట్ కమిటీ ఆఫీసర్కి అందరికీ చెప్పాము. ఆయన ఏమంటున్నారంటే ఆల్రెడీ మీరు లైఫ్ ట్యాక్స్ ఇక్కడ కట్టుకొని తిరగండి అంటున్నాడు. ఒకసారి లైఫ్ ట్యాక్స్ కట్టాలంటే ఇక్కడ ఫుల్ ఆంధ్ర లైఫ్ ట్యాక్స్ క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే ₹8 లక్షలు ₹9 లక్షల డబ్బులు కట్టాలి. అట్లాడప్పుడు ఇక్కడ 9 లక్షలు కట్టి అక్కడ పోయి బతకాలంటే ఎట్లా సార్?